తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో సూర్యుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసము, బలము, రాజకీయ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీది మిక్కిలి ఈ రాజకీయ నాయకులకు విశేషంగా ఈరోజు కలిసి వస్తుంది. పదవులు రావడం కానీ, మీ మాటకు విలువ పెరగడం కానీ, లేదా కొత్త కొత్త అవకాశాలు రావడం కానీ, ఇలా ఏదైనా మీకు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. పరిహారంగా శుక్రదేవునికి పంచదారను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఎక్కడికైనా వెళ్ళినట్టయితే కనుక మంచి ఫలితాలతో తిరిగి వచ్చే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల బుద్ధికి బుధుడు ఆలవాలం కాబట్టి చాలా చాకచక్యంగాను తెలివితేటలుగాను ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ధనలాభము, గౌరవం కూడా ఈరోజు పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగా అన్యోన్యంగా ఉండబోతోంది. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈరోజు సక్సెస్ఫుల్ డే. అయితే పరిహారంగా నల్ల నువ్వులతో దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఏదైనా ప్రయాణంలో కానీ లేదా అంటే ఏదైనా పని మీద కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళండి. తదుపరి రాశి ధనస్సు రాశి. శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల శుభకార్యాలకు అత్యంత అనువైన యోగము, సూచనలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో సంతోషము, ప్రేమాభివృద్ధి కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు అనమాట. ఈ రోజుని ధనస్సు రాశిలో ఉండేవాళ్ళు ఏ రంగంలో వాళ్ళు కూడా వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రమంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇలాగా 4 పూటల సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కనబడుతుంది. అది మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.